9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. అవ్వా తాతలకు నువ్వే పెద్ద దిక్కయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. కర్నూలు జిల్లా పెద్దకడుగూరు మండలం కేంద్రంలో సచివాలయం 1లో 2వ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను, రాష్ట్రం నందు జరుగుతున్న అభివృద్ధిని వివరించడంతో పాటుగా వారి సమస్యలను తెలుసుకున్నారు. తరువాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వై ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, ఏపీఆర్డీసీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రవిచంద్రారెడ్డి, నరవ రాజశేఖర్ రెడ్డి, విజయేంద్రారెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, శివారెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రఘురాముడు, సీనియర్ నాయకులు జాము మూకయ్య, నాయకులు గజేంద్రారెడ్డి, పూజారి ఈరన్న, చంద్రశేఖర్, బ్రహ్మయ్య, ఆయా శాఖల అధికారులు, వైఎస్ఆర్ కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ వీరేష్. ముందే తెలుసు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మాట నిలబెట్టుకునే కుటుంబం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరందరూ ఆలోచించి, అలాగే పెన్షన్లు కూడా ఇప్పుడు 92 పెన్షన్లు ప్రతి గ్రామ మండలానికి అన్ని కొత్త కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని కూడా వెరిఫికేషన్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే వస్తాయి. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో 3,000 పెన్షన్లు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు దానికి డబల్ 3,729 కొత్తగా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలు ఇవ్వాలంటే మళ్ళా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మాట ప్రకారం మాట నిలబెట్టుకునే కుటుంబం కావాలా. 2014లో అబద్ధం చెప్పి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ రోజు ఏం చెప్పాడు ఆయన? ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు. డాక్టర్ మహిళలకు, అక్క చెల్లెలకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మీకు కూడా పెన్షన్ 1000 రూపాయలు వచ్చేది అప్పట్లో. 3 నెలల ముందు ఆయన 2,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. ఎందుకంటే ఆయన ఎలక్షన్లు వస్తే ఎన్నో మాటలు చెప్తాడు. ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఆశే తప్ప పేదలకు ఏమన్నా చేద్దాము, రైతులకు ఏమన్నా చేద్దాము, యువకులకు ఏమన్నా చేద్దామని ఆలోచన లేదు. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా తీసుకొస్తే మనము చాలా ఇబ్బంది పడతామని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ. తప్పకుండా మళ్ళా రాబోయే ఎలక్షన్లో ఇంకా 3 నెలలు 4 నెలలకి ఎలక్షన్ రాబోతుంది. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు అందరూ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎప్పుడు కంచుకోటు వైఎస్ఆర్ లేని నియోజకవర్గం అని చెప్తున్నా అందరికీ. ఎందుకంటే మీరెప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలిపోలేదు, అలాగే రాంపురం రెడ్డి సోదరుల కుటుంబాన్ని మీరు ఎప్పుడు మర్చిపోలేదు. మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో పనులు చేసే ఉన్నాయి. మనం గత 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయాము, 5 సంవత్సరాలు అధికారం